హలో, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ ఏంటి విశేషం అంటే మన వ్లాగ్ వచ్చేసి తెలంగాణ సైడు జాగారం ఎలా ఉంటారు అంటే దేవుణ్ణి ఎలా పూజించుకుంటారు శివరాత్రి రోజు అనేది మనం ఇక్కడ వీడియోలో చూద్దామండి. ఈవినింగ్ నుండి నేనేం చేశాను అంటే ఎలా అలంకరించాను దేవుడిని, ఎలా పుష్పాలతో పండ్లతో దేవుణ్ణి నేను పెట్టి మొక్కుకున్నాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. నాకు తోచినంత నాకు తెలిసింది మాత్రం చేశాను. ఏదైనా తప్పుగా ఉంటే తప్పుగా చేసుంటే ప్లీజ్ క్షమించేసేయండి. నేను నా పెళ్ళైనాక ఫస్ట్ నుండి కాదండి, నా పాప పుట్టినాక అనుకుంటా స్టార్ట్ చేశాను జాగారం అనేది. ఎందుకంటే మా పాప పుట్టింది కూడా సోమవారమే. అలా నాకు కొంచెం ఇష్టంగా నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను జాగారం అనేది. నాకు నచ్చి నాకు ఇష్టమై చేసుకుంటున్నానండి శివరాత్రి రోజు జాగారం అనేది ఉండడం అనేది. జాగారం అంటే నార్మల్గా ఒకసారి పడితే మనము లైఫ్ లాంగ్ అంటే చనిపోయేంత వరకు కూడా పట్టుకొని ఉండాలండి, వదిలేయొద్దు అంటారు మధ్యలో. మళ్ళీ ఒకసారి మనం ఫాస్టింగ్ మొదలు పెడితే ప్రత్యేకంగా మా తెలంగాణ సైడ్ మాత్రం ఎలా పూజ చేసుకుంటాం ఏంటి అనేది నేను చూపిద్దామని ఈ వ్లాగ్ చేయడం జరిగింది. నాకు తెలిసిన ప్రకారం నేను చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే ప్లీజ్ క్షమించేసేయండి. ఇక్కడ నేను ఈవినింగ్ అండి మళ్ళీ స్నానం చేసి, మార్నింగ్ కూడా స్నానం చేసి మందిరంతా క్లీన్ చేసుకొని ఫోటోలకి మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టేసుకొని అక్కడ చిన్నగా ప్రసాదం పెట్టేసి దీపం ముట్టించుకున్నాను మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ ఒక 5:30 తర్వాత నుండి మళ్ళీ క్లీనింగ్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి తల స్నానము. ఎందుకంటే తెలంగాణ సైడు శివరాత్రి రోజు జాగారం అంటే మళ్ళీ స్నానం చేసి దేవుడిని ప్రత్యేకంగా దేవుడి ఫోటో తీసుకొని శివుడి ఫోటో పెట్టుకొని ఆ దేవుడికి సంబంధించిన నైవేద్యాలు కానీ పలహారాలు కానీ పూలు పండ్లతోని మనం సమర్పించుకుంటామండి ఫోటో పెట్టేసి. అదే ఇక్కడ నేను చూపిద్దామని స్టార్ట్ చేశాను వీడియో. ఈవినింగ్ నుండి రాత్రంతా కూడా నిద్రపోకుండా దేవుని లీనమై దేవునిలో మనము అంటే పడుకోకుండా ఈ పూజ చేయడం జరుగుతుంది. దీన్నే జాగారం అంటారు. అంటే మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఒక పాలు ఛాయ లేదా కొన్ని వాటరు ఇవి మాత్రమేనండి. మధ్యలో దేవుడికి కందగడ్డ పచ్చిది పెట్టాలి, అలాగే మనము ఉడకబెట్టి పెట్టింది కూడా పెట్టాలి. దేవునికి పచ్చి ఎక్కువ ఇష్టం అండి, శివుడికి నైవేద్యంగా పెట్టడం. అందుకే స్వీట్ పొటాటో అంటాం కందగడ్డని. పచ్చిది కూడా పెట్టి కడిగి క్లీన్గా మంచిగా వాటర్లో కడిగి పెట్టి కొన్ని వాటిని మనం బాయిల్డ్ చేసి దేవుని దగ్గర పెట్టినాక మొక్కి తీసుకొని మనం తినొచ్చు. ఎందుకంటే మొత్తానికి ఖాళీ కడుపుతో కూడా ఉండలేము కదా. చిన్నగా ఫ్రూట్స్ కూడా డే అంతా ఒక పాలు కానీ ఏదైనా టీ కానీ, టీ అలవాటు ఉన్న వాళ్ళు ఫ్రూట్ కానీ తిని ఉపవాసం ఉండొచ్చండి. మరీ కొంతమంది పెద్దవాళ్ళు అయితే, అదే మా నానమ్మ లాంటి వాళ్ళైతే, మా నానమ్మ అప్పుడు చూసాను నేను, తను మాత్రం పూర్తిగా అండి నీళ్ళు కూడా తాగేది కాదు. సాయంత్రం దాకుండి సాయంత్రం ఇలా దేవుని ఫోటో పెట్టుకొని దేవుని ముందు అన్ని రకాల పండ్లు అన్ని రకాల సామాన్ పెట్టినాకనే అప్పుడు తను కొన్ని నీళ్ళు తాగి కొన్ని పాలు ఏమో తాగి కొబ్బరి అట్లా దేవుని దగ్గర కొడితే బెల్లం కొబ్బరి ఏదన్నా లైట్గా ప్రసాదంలాగా తీసుకొని దేవుడి దగ్గరే దేవుని ముందే పడుకుండేదండి. నేను చిన్నప్పటి నుండి తను నా బుద్ధి తెలిసినప్పటి నుండి మాత్రం నేను చూసుకుంటూ పెరిగిన. నానమ్మ ఎలా చేసేది ఏంటిదనేది నాకు కొంచెం ఐడియా ఉన్నది. తర్వాత నా పెళ్ళి అయినాక నాకు పాప పుట్టినాక నేను స్టార్ట్ చేశాను ఈ పూజ. మా పాప కూడా సోమవారమే పుట్టిందండి. అలా నేను అమ్మ వాళ్ళు చెప్పినాక సరే జాగారం పడదాం, నేను ఎలాగో మండే రోజు కూడా దీపం ముట్టించుకుంటాను కదా, నాకు కూడా ఇష్టమే శివుడు అంటే అని చెప్పి స్టార్ట్ చేశానండి. జాగారం అనేది లైఫ్ లాంగ్ చేసుకునే పూజ. అంటే ఒకసారి మనం ఫాస్టింగ్ పడితే జాగారము సంవత్సరానికి ఒకసారే కదా అండి వచ్చేది. ఆ ఒక్కసారికి మనము ఫాస్టింగ్ ఉండి నీలారం లేదా రాత్రి పడుకోకుండా దానికి ట్రై చేస్తే చాలా మంచిదండి. మనం రోజు చేస్తలేం కదా, సంవత్సరానికి ఒకరోజు ఆ దేవునికి మనం అంకితం చేస్తున్నాం. అలా దేవునిలో లీనమైపోయి టీవీ చూసుకుంటూ, ఊర్లలో అయితే అందరూ ఒక దగ్గర చేరి జాగారం ఉన్నవాళ్ళు టీవీ కానీ లేదా ముచ్చట్లు కానీ పెట్టుకుంటూ ఉంటారండి. లేదా దేవాలయాలు తిరుగుకుంటూ ఒక గ్రూపుగా తయారై అలా అలా ఒక 12, 1 దాకా తిరిగి వచ్చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే ఒక 2, 3 దాకా కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పట్లో. ఇప్పుడంటే ప్రస్తుతం ఎవరింట్లో వాళ్ళే కదండి, అంత టీవీలు ఫోన్లు వీటికి అలీనమైపోయినారు.
కాబట్టి టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ గడిపేస్తున్నారు. నేనైతే ఆ రోజు దేవుని ఇలా అలంకరించుకొని దేవునికి ఏమేం కావాలి అంటే మొక్కజొన్నలు, కందగడ్డ, నెక్స్ట్ యాపిల్, సంత్రాలు, నల్లని వస్తువులు కూడా శివుడికి ఇష్టమేనండి. నల్లని గ్రేప్స్, నెక్స్ట్ శంకు పూలు కూడా ఇష్టమే. నా దగ్గర అప్పుడు అందుబాటులో నాకు దొరకలేదు కాబట్టి నేను తీసుకురాలేదు. నార్మల్ టైంలో దొరికేది, వాళ్ళు చెట్టు తీసేసిరు కాబట్టి నాకు ఆ రోజు పువ్వులు దొరకలేదండి. మిగతా టైంలో మాత్రము నేను సోమవారం శివుడికి పెట్టుకునేదాన్ని తీసుకొచ్చి శంకు పూలని. అలాగే వాటితో పాటు మనకి శివరాత్రి రోజు ఆరెంజ్ కలర్లో వాటి పేరు ఏదో ఉంటుందని నాకు ఐడియా లేదు, కానీ ఆ పూలు కూడా గోగి పూల ఏదో ఉంటుంది. ఆ పూలు కూడా పెడతారు, దేవునికి ఇష్టమని ప్రత్యేకించి ఆ రోజు అమ్ముతారండి ముందు రోజు నుండే మనకి. అవి కూడా తీసుకొచ్చి శివునికి పెడతారు ఇష్టమే అని చెప్పి. పూలు పండ్లతోని అలంకరిస్తే చాలండి, శివుడికి చాలా అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టపడతాడు. దేవుడికి ఆకులు పూలు పండ్లతో అలంకరించుకుంటే సరిపోతుందండి. ఏదో వైభవంగా చేయాలని మనం ఏదో చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మన దగ్గర ఉన్నంతలో మనకు తోచినంతగా మనం దేవుని పూజించుకుంటే సరిపోతుంది. ఉన్నది పెట్టుకొని అన్ని రకాల పూలు పండ్లు లేకున్నా సరే, మన దగ్గర కంకులు ఉంటే కంకులు కానీ, లేదా ఏదైనా ఒక పండు ఉన్నా కూడా దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా చాలండి. మనకు ఏది కావాలంటే ఆ దేవుడు మనకి ఇచ్చేస్తాడు అని నమ్ముకుంటాం ఎవరమైనా సరే. అది పెట్టిన దీపాన్ని గండు దీపం అని అంటారండి. అందులో చాలా పెద్ద వత్తి వేసుకొని, ఎందుకంటే మనకు నెక్స్ట్ రోజు ఫాస్టింగ్ వదిలేదాకా ఆ దీపము అలాగే నిలబడాలి. ఎందుకంటే ఈ దీపం కొంచెం ఏమైనా ఇదైనా కూడా ఓ రకమైన ఆందోళన ఉంటుందండి. ఆ దీపం అనేది కొండెక్కొద్దు, మధ్యలో ఎలాంటి ఆటంకం రావద్దు, దీపానికి గాలి తలగొద్దు. జాగారం అంటేనే ఆ దీపాన్ని చూసుకుంటూ మనం నిద్రపోకుండా ఉండడం. ఎందుకంటే మనం చూస్తుండే లోపే మనకి మార్నింగ్ అసలు నెక్స్ట్ డే అయిపోతుంది. ఎలా అయిపోయిందో కూడా మనకు అర్థం కాదు, అలా అయిపోతుంది. జాగారం అంటేనే అదండి. మనం పెట్టిన దీపాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం అన్నం కూర వండుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి మొక్కేంత వరకు కూడా పోకుండా కాపాడుకోవడమే జాగారం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నైట్ అంతా నాది కూడా అదేనండి. దేవుని ముందు పడుకొని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక 2-3 వరకు మెలకువతో నుండి మార్నింగ్ దాకా అసలు చూసుకుంటూ వత్తిని సెడి చేసుకుంటూ ఎక్కువ మండితే తక్కువ చేసుకుంటూ ఇలా చూసుకోవడమే సరిపోయిందండి. జాగారం రోజు మాత్రం కంపల్సరీ ఒక ఆందోళన ఉంటుంది. ఆ దీపాన్ని కాపాడుకోవాలి అనే ఒక రకమైన బాధ లేదా టెన్షను, నిద్రపోము. ఆ రకంగానైనా ఇదే అంటారేమో జాగారం అంటే నేను అనుకున్నాను. నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ లేచి మార్నింగ్ ఫాస్టింగ్ వదిలేదాకా మనం కాపాడుకోవాలి. ఆ దీపాన్ని దాని నిండా నూనె పోసి అందులో ఒక పెద్ద వత్తి వేసి మనం చూసుకుంటూ ఉండాలి నైట్ అంతా కూడా. ఇలా నా దగ్గర ఉన్న పండ్లతోని పూలతోని అలంకరించుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ మాత్రం శివుడికి దూదితోని కాటన్తో చేసిన వస్త్రమాల వేశాను. దాని తర్వాత మళ్ళీ పూలతో కుచ్చి వేద్దామని చెప్పి అప్పటి మందం కొన్ని పూలు పెట్టాను అలంకరించాను గట్టిగా ఉంచొద్దని. తర్వాత మళ్ళీ ఒక దారం తీసుకొని ఒక 2 లైన్ల దారం తీసుకొని దానికి నాకు అల్లడం రాదండి పూలు కాబట్టి కుచ్చాను. ఇక్కడ కొంచెం షుగరు కూడా నేను మందిలోనే పెట్టుకుంటా, తీసుకొచ్చినప్పుడే పక్కకు తీస్తాను. ఎందుకంటే మనం తినే షుగరు అంటే చాయ్కి పాలకి వాడే షుగరు దేవునికి పెట్టేది మిక్స్ కావద్దని చెప్పి సపరేట్గా పెట్టుకుంటాను ఒక బాక్స్లో. అలా ఇటు ఈ దేవుళ్ళకి మందిర్లో ఉన్న దేవుళ్ళకి అటు శివుని దగ్గర రెండు సైడ్లు నేను ఆల్రెడీ మార్నింగే చేశాను కాబట్టి అక్కడ అంత ఏం హడావిడి లేదు. ఓన్లీ పూలు పండ్లు మాత్రమే పెట్టాను ఈవినింగ్. ఇక్కడ శివుడి దగ్గర మాత్రమే అన్ని రకాలుగా చేసుకుంటున్నాను. శివుని ఫోటో కింద ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక క్లాత్ వేసి స్టూల్ పెట్టుకొని క్లాత్ వేసి ఆ క్లాత్ పైన కొన్ని బియ్యం వేసి బియ్యం మీద దేవుని ఫోటో పెట్టుకోవడం జరిగింది. ఆ దేవుని ఫోటో ముందు కొంచెం ప్లేస్ ఇచ్చి నేనైతే విస్తారాకి ఉంటుంది కదా అండి, దాంట్లో గండు దీపంకి ఏర్పాటు చేసుకున్నాను. దాని తర్వాత దాని చుట్టూ గులాబీ పూలతో అలంకరించుకున్నాను. నాకు అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మీకు కనబడలేదు. స్టార్టింగ్లో మీకు కనబడే ఉంటుంది. తర్వాత ఆ దీపం నిండా నూనె పోసుకొని, చిన్నది కాదండి, మన అరచేయి కంటే పెద్దగా ఉంటుంది, అలాంటివి తీసుకొచ్చి పెట్టుకుంటారు కొందరు. ఇత్తడి, రాగి, మట్టివి ఇలాంటివి తీసుకొచ్చుకొని
పెట్టుకుంటారు. నేను మట్టిది పెట్టడం జరిగింది. మా అమ్మ ఏమో ఇత్తడిది పెట్టుకున్నది. అంటే 2 పెట్టుకోవాలి, ఒకటి కాదండి. అలా పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఆ దీపానికి కూడా మంచిగా అలంకరించుకొని దీపం చుట్టూ నేను పూలతో అలంకరించి కూడా పెట్టాను. మీకు అది కరెక్ట్ కనబడలేదు, నేను చూపించలేకపోయాను. ఎందుకంటే నాకు ప్లేస్ ఎక్కువ లేదు కదా మందిర్లో. నేనే పెట్టుకొని నేనే వీడియో తీసుకుంటూ నేనే ఎడిట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం నాకు కష్టమే అయిందండి. ఎందుకంటే మన సైడు తెలంగాణ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది నాకు తెలిసి అయితే యూట్యూబ్లో నేను ఎక్కడ చూడలేదు అనుకుంటున్నాను. ఇలా జాగారం చేసి పెట్టింది. ఆంధ్ర సైడ్ ఇట్లా పెట్టుకోరండి. తెలంగాణ వాళ్ళు అయితేనే ఈవినింగ్ నుండి స్టార్ట్ చేస్తారు దేవుణ్ణి కొలుచుకోవడం. అంటే ప్రత్యేకంగా ఫోటో తీసుకొని ఇలా అలంకరించుకొని అలా పూజ చేసుకోవడం అప్పుడు మొదలై ఆ తర్వాత ఏం చేస్తారంటే దేవునికి దీపం ముట్టించినాక మీకు నెక్స్ట్ ఇదే బ్లాగ్లో కంటిన్యూగా వస్తుంది. కొంచెం టిఫిన్ లాగా చేయడానికి సాబుదానాని ఈవినింగ్ అంటే 4కి 5కి అలా నానబెట్టుకొని ఆ తర్వాత జాలి లాంటి దాంట్లో మళ్ళీ వడబోసుకొని పెట్టుకుంటే వాటర్ ఇంకిపోతుంది. ఇంకిపోయినాక పొడి పొడిగా ఉన్నాకనే మనం అది సాబుదానా కిచిడి ఎలా చేస్తామనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ నెక్స్ట్ పూజ దగ్గరకు వచ్చేసరికి అన్నీ అయిపోయినాయండి. దేవుని ముందు పెట్టాల్సినవి అన్నీ పెట్టినా. నేను కొంచెం గులాబ్ జామున్ కూడా చేశాను, మా పాప అడిగిందని. అక్కడ ఎల్లో కలర్ బౌల్లో పెట్టింది అదేనండి గులాబ్ జామున్. తర్వాత మా బాబుని కొబ్బరికాయ కడుక్కొచ్చి ఇవ్వమనంటే తీసుకొచ్చి ఇచ్చిండు. కుంకుమ అవన్నీ పెట్టి పెట్టుకున్నాను. తర్వాత పూలదండ కూర్చాను కదా, అప్పుడు నేను స్టాప్ చేసి కెమెరాని పూలదండ కూర్చుకొని మళ్ళీ చామంతులు గులాబీ పూలతోని మళ్ళీ దేవునికి దండ వేసుకోవడం జరిగింది. అదే మీకు ఇంకా దీపం ముట్టియక ముందు ఈ వీడియో తీసా దగ్గర నుండి చూడండి. మన దగ్గర ఒక పువ్వు లేదా ఒకటే రకమైన పండ్లు ఉన్నా పర్లేదండి, దేవుడు స్వీకరిస్తాడు. మనకు తోచినంతలో మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఆర్భాటాలు హంగులకి వెళ్ళొద్దు. మన దగ్గర ఉన్నదాంతో తృప్తి పరుచుకునేంత దేవునికి కూడా తెలుస్తుందండి మన స్థితి ఏంటి, మన సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇక్కడ నేను దీపం ముట్టిస్తున్నాను. మరి పూలదండకి కొంచెం దగ్గరగా అయిందని చెప్పి ఫస్ట్ దీపం అటు సైడ్ ముట్టించాను, కానీ అసలైతే ఫోటోకి ఆపోజిట్లో పెట్టాలి వత్తిని. తర్వాత నాకు గుర్తు వచ్చి మళ్ళీ ఇటు సైడ్ తింపుకున్నాను. ఫస్ట్ అయితే నాకు గుర్తు లేక నేను ఫోటోకి ఎదురుగా పెట్టడం జరిగింది. సైడ్కి పెట్టుకోవాలండి వత్తి దీపంలో. తర్వాత మందిర్లో కూడా దీపాలు ముట్టిస్తున్నాను. ఇప్పుడు ముట్టించిన ఈ గండు దీపము మళ్ళీ నెక్స్ట్ డే మనం ఫాస్టింగ్ వదిలేదాకా దేవునికి అన్నం కూర అన్నీ వండుకొని పెట్టేదాకా మనం కాపాడుకుంటూ రాత్రంతా ఉపవాసం జాగారం అంటారు. చూడండి, నేను ఈ శివరాత్రి రోజు ఒక 3-4 టైమ్స్ టీ అయితే తాగుతానండి. పరిగడుపున తాగుతాం కాబట్టి కడుపులో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఊకే టీ తాగడం వల్ల కూడా అంత వామిటింగ్ వచ్చినట్టు అంత ఎలాగో అయినట్టు. అదే నార్మల్ డేస్లో అయితే ఎంతో కొంత ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఏమనిపించదండి. ఇక్కడ దేవునికి నేను హారతి కూడా తయారు చేస్తున్నాను, హారతి ఇవ్వడానికి. చూడండి, కెమెరాలో మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా కనబడుతుంది. చాలామంది నన్ను మెసేజ్లు పెట్టి అడుగుతారండి, ఏంటండి మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారా అని. కాదండి, చేసేది రైట్ హ్యాండే. అది కెమెరా ఎఫెక్ట్తో మీకు అలా కనిపిస్తుంది అంతే. చాలామందికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నన్ను అడిగిన వాళ్ళకి. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటికైనా సరే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకొని కమెంట్ చేసి ప్లీజ్ అందరూ నా ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నేను మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటే ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తానండి. హారతి ఇస్తున్నా, అయిపోయింది కూడా. ఆ రోజు మీకు ఇంకో విషయం చెప్పలేదు, నాతో పాటు ఈ ఇయర్ ఫస్ట్ టైం అండి మా బాబు కూడా జాగారం పట్టాడు. తను కూడా ఫాస్టింగ్ ఉన్నాడు. పాపం అసలు వాడు ఫుడ్కి ఆగడు. అయినా కూడా ఆ రోజంతా ఓన్లీ పాలు మాత్రమే ఒక 2 టైమ్స్ పోసిచ్చాను. పాలు మాత్రమే తాగి ఆ రోజంతా ఉండి నెక్స్ట్ డే కూడా నేనైనా 10:30 వరకు ఫాస్టింగ్ వదిలేసి తిన్నాను. కానీ
మా బాబు మాత్రం ఒక 2కో ఏమో తిన్నాడండి. అది కూడా అరుస్తే అప్పటిదాకా కూడా ఆకలి కాలేదనుకుంటూ. ఫస్ట్ టైం అసలు నేను నమ్మలేదండి మా బాబు కూడా ఫాస్టింగ్ బట్టి అసలు ఏం తినకుండా దేవుడికి పట్టి ఉన్నాడు అంటే అసలు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చిన్నవాడు కదా, అయినా కూడా వాడు తెలివితోని అసలు అలా ఎలా వాడు ఆకలిని ఆపుకొని అంత కఠినంగా ఉపవాస దీక్ష చేసాడు అని చెప్పి నేను నమ్మలేకపోయాను. కానీ ఓ రకంగా కొంచెం ఏడుపు వచ్చింది నమ్మడానికి. అంటే వాడింత చిన్నవాడైనా కూడా ఎందుకు పడతారమ్మా ఏంటిదని అడిగి మరి వాడు కూడా ఫాస్టింగ్ ఉన్నాడు. ఒకసారి పట్టొద్దురా ఎప్పుడు పట్టాలి అని చెప్పాను కూడా. సరే అమ్మ నేను ట్రై చేస్తా ఇప్పటి నుండి అని వాడు పట్టిండు. నాతో పాటు ఉన్నాడు. నేను నా బాబు ఇద్దరం జాగారం చేసాము ఆ రోజు. నాతో పాటు పాపం వాడు కూడా హాల్లో కిందనే పడుకున్నాడు దేవుని దగ్గర. ఈ సంవత్సరం అయితే నా బాబు కూడా జాగారం స్టార్ట్ చేశాడు. ఆ దేవుని దయ దీవెనలు ఆశీస్సులు అన్నీ నా కొడుకు పైన మా పైన కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మాత్రమే కోరుకుంటానండి. తర్వాత కొబ్బరికాయ తీసుకొని దానికి కూడా కడిగి బొట్టు పెట్టి దేవునికి కొట్టి దేవుని దగ్గర పెట్టాను. తెలంగాణ సైడు జాగారం ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేది నా వంతుగా నేను ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఇదేనండి, ఇలాగే చేస్తాము మేము జాగారం మాత్రం. అలాగే నేను దీని ముందు వ్లాగ్ కూడా బీరంగూడలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున వారి దేవాలయంది కూడా మీకు చూపించడం జరిగింది. చూడని వాళ్ళైతే మీరు నెక్స్ట్ ముందు అప్లోడ్ చేసిన వీడియో వెళ్ళి చూడండి. నేను కావాలంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను. ఇందాక మీకు హారతి కూడా మీకు కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇచ్చాను నేను, తీసుకోండి అని చెప్పి. నా ఐడి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ శ్వేత మునిగాల ఉందండి. ప్లీజ్ వాటిని కూడా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరూ. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి నుండైనా నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నేను అనుకుంటున్నానండి. హర హర మహాదేవ శంభో శంకర. ఆ తర్వాత అక్కడ నేను కొంచెం కొబ్బరికాయ అంతా పడి ఉంటే క్లీన్ చేస్తున్నాను. హారతి ధూపము అవన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు అది మందిర్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. వాటికి ఒక్కొక్క పువ్వు పెట్టాను. మీకు కరెక్ట్గా కనబడతలేదు, చూడండి ఇక్కడ చూపిస్తున్న దగ్గర నుండి. మంచిగా అలంకరించుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకా నువ్వుల ముద్దలు ఇంకా వేరే వేరే కూడా చేసి పెడతారు. మా అమ్మ అయితే అలాగే చేసి పెట్టిందండి. నాకు అంత టైం సరిపోలేదు కాబట్టి నేను చేయలేదు, నాకు తెలియదు కూడా. నెక్స్ట్ ఇయర్ తెలిసి నేను మార్పు చేసుకుంటూ వస్తున్నాను. శివరాత్రి రోజు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, దేవుడికి ఇది ఇష్టమని ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నానండి. ఈ కింద చూపించేది స్వీట్ పొటాటో. నేను కొంచెం ఆయిల్ వేసి మొత్తం వాటర్ పోసి బాయిల్ చేస్తే చప్పగా వస్తుంది టేస్ట్. నేనేం చేస్తానంటే గిన్నెలో అడుగున కొంచెం ఆయిల్ వేసి అందులో కందగడ్డలు వేసి మూత పెట్టేస్తాను, సిమ్లో పెట్టేస్తాను. ఒక 10-15 మినిట్స్లో మనకి ఆ కొంచెం ఆయిల్తోనే మొత్తం బాయిల్డ్ అవుతుంది.
మనం తింటే కూడా అండి ఎంత స్వీట్గా అనిపిస్తుందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. స్వీట్ పొటాటోస్ని వాటర్లో బాయిల్ చేసే కన్నా లైట్గా కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేసి అందులో వేసి మూత పెట్టి చిన్నగా సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం అటు ఇటు వాటిని షేక్ చేస్తూ మధ్య మధ్యలో చూడాలి. ఎందుకంటే ఒక పెట్టిన వన్ సైడ్ నుండే మనం సిమ్లో పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేదాకా ఉంచుకుంటే మాత్రం ఆ కింద అడుగున మాడిపోతుంది. కాబట్టి చుట్టూ మనము ఒక 2-3 సార్లు షేక్ చేయాలి గిన్నెను. ఎందుకంటే పైనవి కిందికి అవుతాయి, కింది పైకి అవుతాయండి. ఇక్కడ నేను సాబుదానా కిచిడి ఇందాక చెప్పాను కదా దీనికి ముందు, ఆ రోజు నేను నైట్ 9:30 కల్లా సాబుదానా కిచిడి చేశానండి. ఆ రోజు సాబుదానా కిచిడి చేస్తే ఏం చేస్తామంటే శివరాత్రి రోజు జాగారం పట్టిన వాళ్ళు కొంచెం లైట్గా తినాలి అంటే మాత్రం అందులో ఆనియన్ వేయద్దు, ఎల్లిపాయలు వేయద్దు, వెల్లుల్లిపాయ అనేది శివుడికి నచ్చదు ఆ రోజు. అవి మాత్రమే వాడకుండా ఓన్లీ మిరపకాయలు, కల్యమాకు, ఆలుగడ్డ, నెక్స్ట్ అవన్నీ కొత్తిమీరాకు, పల్లీలను ఫస్ట్ వేయించి వాటిని కొంచెము మరీ స్మాష్ చేయొద్దండి. నార్మల్గా మనము రోలు ఉంటుంది కదా ఆ బండతో లైట్గా ఇలా రబ్ చేస్తే 2 పీసెస్ లాగా అయిపోతాయి, లేదా 3 అవుతుంది. అట్లా చేసుకొని పొట్టును సపరేట్ చేసి పెట్టుకొని అది మనం పైన చల్లుకుంటాం. నేను చూపిస్తా ఆ ప్రాసెస్. ఇప్పుడైతే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర ఫ్రై అయినాక కల్యమాకు, మిరపకాయలు, తర్వాత ఆలుగడ్డ ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై కాగానే సాబుదానం వేసుకుంటానండి. ఆల్రెడీ సాబుదానాను నేను ఒక 2-3 అవర్స్ నానబెట్టి వాటిని మళ్ళీ జాలి ప్లేట్లో తీసుకొని అందులో వడబోసి పెట్టాను. నీళ్ళన్నీ ఇంకిపోయినాక పొడి పొడిగా మనకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ ఇది ఫ్రై అయింది. కొంచెం లైట్గా సాల్ట్ వేసి మనం చేసుకున్నాం వాటిని. ఇప్పుడు సాబుదానం తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో. ఎందుకంటే ఒక 15 మినిట్స్ అయిందండి అందులో వేసి పెట్టాను. నీళ్ళన్నీ పోయి ఇంకి అలా పొడి పొడిగా చూడండి. అలా ఉండాలి కిచిడి చేసుకోవాలంటే. ఎందుకంటే వాటర్ ఉంటే కింద వాటర్ అంతా ఫామ్ అయిపోయి ఒక రకమైన జిగుటుగా తయారవుతుందండి. కిచిడి చాలా బాగుంటుంది. మహారాష్ట్ర సైడ్ అయితే ఇంకా ఖచ్చితంగా కిచిడి ఈ సాబుదానాతోని సాబుదానా వడ, సాబుదానా కిచిడి ఇలా అనేక రకాల వాళ్ళు టిఫిన్స్ చేసుకుంటారు. ఇది శివరాత్రి రోజు మాత్రం కంపల్సరీ అండి ఉల్లిపాయ, ఎల్లిపాయ లేకుండా చేసుకోవడం. నైట్ ఇది తిని మాత్రమే కొంచెం కడుపును అలా ఇది చేసుకుంటాం మేము. మార్నింగ్ వరకు అన్నం తినేదాకా అంటే ఉండగలుగుతాము ఇది తింటేనే. ఆ రోజు ఇంకో తమ్ముడు కూడా జాగారమే ఉన్నాడు మాతో పాటు. తమ్ముడికి కూడా కొంచెం నేను పంపించాను. ఎందుకంటే జాగారము వాడికి కూడా పంపిస్తే నైట్ కొంచెం తిని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు లంచ్ చేసేదాకా ఉండాలి కదా. అందుకని చెప్పి మా బాబుకి, నాకు, మా తమ్ముడికి ముగ్గురికన్నీ చేశాను నేను అది సాబుదానా కిచిడి. ఇలా మనము అన్నీ ఫ్రై అయినాక ఆ సాబుదానాను వేసి కలుపుతూనే ఉండాలండి. మనం ఒక 1 మినిట్ 2 మినిట్స్ గరిటెను అందులో పడేస్తే మాత్రం ఆ కింద జిగురులాగా అంటుకుపోయి గంటకు అంటుకుపోయి ఓ రకమైన ఇది ఉంటుంది. కాబట్టి మాటి కలుపుతూనే ఉండాలి. పైనుండి కిందికి, కింది నుండి సైడ్కి అట్లా ఊరికే మనము మరలిస్తూనే ఉండాలి. తర్వాత ఇక్కడ పల్లీలు, కొత్తిమీరాకు అవన్నీ వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దండి. సాబుదానా చాలా ఉంది కదా ఆయిల్ ఎక్కువ వేద్దాం అనుకునేరు. ఎందుకంటే మీరు ఆయిల్ ఎక్కువ వేస్తే సాబుదానా అంతా ఆయిల్ అనిపిస్తుంది. తక్కువ క్వాంటిటీ ఆయిల్ డ్రాప్స్తోనే మనకు సాబుదానా వట్టిగానే బాగా ఉడికిపోతుందండి ఆయిల్లో. ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఆలుగడ్డలు చిన్న కట్ చేసుకుంటే సరిపోతాయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆలుగడ్డను మరి బాయిల్ చేసి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ ఇదే ప్రాసెస్ వీటిలోనే అన్నీ కలిపి సాబుదానా వడలు కూడా చేసుకోవచ్చండి. ఇలాగే పొడి పొడిగా ఉన్న సాబుదానాలు అన్నీ కలిపి, కానీ దానికి మాత్రం పొటాటోస్ని స్మాష్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడమే సాబుదానా వడలు అంటే. దీన్నేమో ఉప్మా లాగా, సేమ్ ఉప్మా రవ్వ లాగా చేసుకొని తినడము. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. అసలు ఏమాత్రం మనకు 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చామా కథం అంతా అడగంటుతుంది, లేదా అంతా ఒక రకమైన వాటర్ లెక్కన అంతా అతుక్కుపోయి అంతా ఒక రకంగా ఉంటుందండి సాబుదానా. అందుకే మరి కొంచెం ఏమంటారు, పిల్లల్ని ఎలా
ప్యాంపర్ చేస్తే ఎలా దారికి వస్తారో అన్నట్టు సాబుదానా కిచిడి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వాటిని కలుపుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది అయిపోయేదాకా. పక్కకి నేను గిన్నెలు వెంటనే ఇటు తోముతూ అటు పెట్టుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. దేవుని దగ్గర అన్నీ తెచ్చుకొని అయిపోయినాకనే నేను కిచెన్లోకి వచ్చాను. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ నేను. తర్వాత ఇది కూడా అయినాక దేవుని దగ్గర మొక్కి ఆ తర్వాతనే మేము తిన్నామండి. లాస్ట్కి పల్లీలు, ఎందుకంటే ఎప్పుడైతే మొత్తం ఫ్రై అయిన ఆయిల్లో అన్నప్పుడే మనం ఈ పల్లీలు వేసుకోవాలి. కానీ ఎప్పుడైనా అండి సాబుదానా కిచిడి వేడిగానే బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్ వచ్చిందా ప్లేట్లో వేసుకున్నాక కూడా అంటే మాత్రం ఇక అది మనం తినలేమండి, ఇష్టం కూడా అనిపించేది అట్లుంటుంది. అందుకే వేడిగానే తినడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సాబుదానా కిచిడి చేస్తే మాత్రం. ఈజీ ప్రాసెస్. మనం బాయిల్ అంటున్నా, మనము వాటర్లో నానబెట్టి ఒక 3-4 అవర్స్ నానబెట్టి జాలీలో వడబోసుకొని ఒక 15-20 మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే వాటర్ అంతా ఇంకిపోయి మంచి పొడిగా అవుతాయి. అప్పుడు మనం సేమియా ఉప్మా కానీ ఉప్మా రవ్వ కానీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. కానీ అక్కడ పల్లీలను మనం ఆయిల్లో వేస్తాం, ఇక్కడ పల్లీలు ఫస్టే ఫ్రై అంటే వేయించుకొని తర్వాత పైన చల్లుతామండి, స్ప్రింకిల్ చేస్తాం అంతే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఆఫ్ చేసినాక టేస్ట్ కూడా మంచిగా వచ్చిందండి ఆ రోజు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ, ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ నార్మల్గా మందిర్ ఉంది కదా, మళ్ళీ దీపం ముట్టించుకొని అన్నంలో పప్పు వేసి పెసరపప్పు వేసి వండుకుంటామండి. అన్నంలో పప్పు వేసి తర్వాత చారు వేసుకుంటాం, కంపల్సరీ ఉండాలి, కొంచెం పెరుగు ఉండాలి. ఇంకేదైనా కర్రీ అది మన ఇష్టం అండి. మనకి ఒకవేళ సరే చేయగలిగేంత ఎనర్జీ ఉంది ఇంకా వేరే వెరైటీలు కూడా అనుకుంటే కూడా చేసుకోవచ్చు. అక్కడ నేను బీరకాయ ఫ్రై చేశాను. బీరకాయ ఫ్రై అన్నంలో పప్పు పెసరపప్పు వేసి అన్నం పప్పు తర్వాత చారు పెరుగు ఎందుకు ఉండాలంటే కర్రీతో తిన్నాక పచ్చడితో తిన్నాక కొంచెం పెరుగు తిని అదే లాస్ట్ ఫాస్టింగ్ వదిలేయడం అండి. పెరుగుతో తింటేనే కంప్లీట్ అయినట్టు మన ఉపవాసము. దేవుని దగ్గర పెట్టి మొక్కుకొని ఆ తర్వాత నేను ఫాస్టింగ్ అనేది వదిలేసాను. అక్కడ తినేసాను మందిర్లోనే కూర్చొని. ఆ దీపాన్ని నైట్ అంతా అసలు చూసుకుంటూ కాపాడుకుంటూనే ఉన్నానండి. అసలు కరెక్ట్ ఎక్కడ కూడా పోలేదు నేను. ఎందుకంటే ఎంతైనా అంత నూనె పోసి దేవుని ముందు దీపం ముట్టించి మనము అంతా ఆరాముగా అయితే పడుకోలేం కదండి, కొంత టెన్షన్ అయితే ఉంటుంది మనకి. మళ్ళీ ఏమన్నా అయితే ఎలా అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఏదైనా జరిగినా కూడా అంటే చెడుగా ఏదైనా అయినా కూడా మనసులో రకమైన ఆందోళన ఉంటుంది. అందుకని తెల్లార్లు చూసుకుంటూ ఉండాల్సిందేనండి జాగారం అంటే దీపాన్ని. తెలంగాణ సైడ్ జాగారం అనేది ఎలా చేశారనేది చూస్తారు కదా అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.